ఎస్పెషల్లీ సంగీతం నేర్చుకున్న వాళ్ళు కానీ ట్రెడిషనల్ నృత్యం నేర్చుకున్న వాళ్ళు కానీ ఇలా బంగారు తల్లులాగా చక్కగా రెడీ అయినప్పుడు బా అమ్మాయి అంటే ఇలా ఉండాలి కదా అని అనిపిస్తుంది. నిజ జీవితంలో ఇలానే పొద్దున్న సాయంత్రం ఉండాలంటే కష్టం కదండి. మీరు కూడా జనరల్గా క్యాజువల్గా అసలు ఉండే అవకాశం ఉంటుందా? ఉంటుంది, 100% ఉంటుంది. కాకపోతే ఆ క్యాజువల్ ఏంటి అన్నది మనం రీడిఫైన్ చేసుకుంటాం కొంచెం. అదే అది ప్రొఫెషన్ వల్ల కాదు, మన పర్సనల్ అభిరుచి అది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొంతమందికి చీర కట్టాలంటే అది ఒక ఈవెంట్, ఒక అకేషన్కే కడతారు. అవును. మాకు అని చెప్పను, మా ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళందరికీ అని నేను జనరలైజ్ చేసి చెప్పలేను. నాకైతే అది ఒక చాలా క్యాజువల్ థింగ్. అవును. ఓకే, మరి ఇంత రోజు రెడీ అవుతామంటే ఆబ్వియస్లీ కాదు. అవును. బట్ చీర కట్టుకోవడం, జడ వేసుకోవడం, పూలు పెట్టుకోవడం ఇవన్నీ మాకు డ్రెస్సింగ్ కింద పరిగణించము. నిజమైన జీవన విధానం. నార్మల్గా చీర కట్టేదని ఎలా అయితే మనం పేరెంట్స్ జనరేషన్లో ఉండేదో, అమ్మ చీర కట్టాలా, చీర కట్టుకొని కార్ డ్రైవ్ చేయలేను, చీర కట్టుకొని ఇది చేయలేను, అది చేయలేను అని చాలా మందికి ఉంటుంది. అనుకుంటారు. మాకు అలాంటివి ఉండవు. నాకు కూడా, నేను హ్యాపీగా శారీ కట్టుకుని కార్ డ్రైవ్ చేస్తాను. అంతే కదా, చూసాను కదా మీరు ఇంత ట్రాఫిక్లో కూడా పైగా. ఇట్స్ కండిషనింగ్, అలవాటే, అంతకుమించి అండి. నాకు ఇష్టం, నిజానికి చెప్పాలంటే నాకు ఎస్పెషలీ శారీ అంటే నాకు చాలా ఇష్టం. సో హ్యాపీగా నాకు చిన్న ఆపర్చునిటీ ఉన్నా కట్టిస్తాను.